హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అనంటే ఇక్కడ యుఎన్ఓ డిక్లేర్ చేసినటువంటివి ఐక్యరాజ్య సమితి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా యుడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన ద్వారా కొన్ని హక్కుల్ని ప్రకటించింది. మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 10th హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అలా ఐక్యరాజ్య సమితి కొన్ని హక్కుల్ని ప్రకటించిందండి. యుఎన్ఓ డిక్లేర్ చేసిన రైట్స్ ఎవరికి అంటే ఈ గ్లోబ్ మీద ఉన్న ప్రతి సిటిజన్కి హక్కు ఉంటుంది. అంటే రాజ్యాంగంలో చెప్పినా చెప్పకపోయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఉంటాయి అని రాజ్యాంగం, అంటే ఆ దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నా లేకపోయినా, ఒక కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు లేకపోవచ్చు, అయినా కూడా త్రూఅవుట్ ద గ్లోబ్ కొన్ని రైట్స్ అందరికీ వర్తిస్తాయి అని యుఎన్ఓ డిక్లేర్ చేసింది. అదే యుడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అలా ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని మనం మానవ హక్కులు అంటాం. ప్రపంచంలో నాగరికీకరణ చెందిన దేశాలన్నీ కూడా, అన్ని సివిలైజ్డ్ నేషన్స్ కూడా ఈ హ్యూమన్ రైట్స్ని కాన్స్టిట్యూషన్లో కలిగి ఉన్నాయి. మనం కూడా యుఎన్ఓ డిక్లేర్ చేసిన అన్ని హక్కుల్ని మన రాజ్యాంగంలో కలిగి ఉన్నాము. అవి మానవ హక్కులు.